అన్నం పెడుతుంది. మనం వచ్చేనాడు వెనక మళ్ళీ ఈ బిడ్డ అవ్వో అయ్యో అనుకుంటే ఈ బిడ్డ ఏడ్చుకుంటా ఈ బిడ్డ అయ్యా ఆ బిడ్డను రాదు కూడా మనం వచ్చినాడు ఎడుతుందంట. ఆ బిడ్డ ఎడుతుంది పని అడిగేస్తా అడిగిరాపో ఎడుతాడు ఎట్లెడతాడు అవ్వా మీ చచ్చిపోతున్న పెడతావా ఏడుతానంట అది విన్నరా అవ్వాలారా బిడ్డ మీరేం కావాలి ఎందుకు ఎడవాలి అంటాందా? కాదు నువ్వు నీ చచ్చినాక ఎడతావా అంటే ఎడతాన పోతే నేను నవ్వుతానంటారా చెప్పు. అరే ఏం అడిగినట్టే నువ్వు బిడ్డ నువ్వు బాధపడకురా. నేను చచ్చినాడు ఒక గంట సేపు అన్నాడు బాంచం. నువ్వు ఏడిసినంత మంది నేను పైసలు ఇచ్చిపోతాం. అప్పటికి ఇప్పుడే అంటారు మా శ్యామల మరి కొడుకులేని వాళ్ళ బిడ్డల కలగల కన్నదిస్తాను నేనే ఎలా అంటాను. మరి దానం తిన్న వాళ్ళు దానం చేస్తారు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళ మరి కన్న బిడ్డలే చూసుకున్నాం, మగవాళ్ళ కన్న కొడుకులే చూస్తున్నాం అంటారు. అప్పటికి ఇప్పటికి అంటారు అవ్వలారా. మరి 1,000,000 వరాలు వచ్చిన కొడులు బిడ్డ కాదు, 1,00,000 వరాలు వచ్చిన కొడుకు కాదు. తాలైన పోలేన తన తీరు మండల తనకు మీరిండాలి ఎటుదో గుడ్డుగా మన బిడ్డ మన ముద్దు అనే పరాయి బిడ్డ పైకొసరు అంటారు. మరి కట్టింది బట్ట కావాలి, కాళ్ళని మురికి కావాలి, కన్నది కడుపు కావాలి, కన్ను రుచి కావాలి, చేతులు ఎత్తుకుని సంబరపడాలి, సంతోషపడాలి. అక్క పిల్ల అక్కర చిరపిల్ల చేతికి రాదు అది అత్తగారిని వచ్చి చూడు చిల్లినది నాదా సురగల్ల చేతులు పోయి ఎత్తే బొమ్మల మోనాన్ని తిరుపతి అర్థమయ్యా అలా కట్టవయ్యా కట్టవయ్యా చుట్టలు కడిగిండు సున్నాది పోతుండు ఆడ కడిగిండు ఆయన పోతుండు ఆడమ్మ ఉన్న అక్క దూరం ఇళ్ళ బండి కట్టిండు ఇళ్ళల్లో ఉన్న జనం అంతా బల్లాల మీద కొన్నడే అమ్మ బల్ల కొట్టుకుని రాదు మొదటి భవనాల ఉన్న కచ్చుడు ఏ రంగ నా భార్య వద్దానే భార్య అక్కడ ఎదురు చూడబట్టరా
వారి అంటే గిట్టి ఉండాలి. నిన్న మొన్న తయారు కావేక పరకాలు పోయి ఇక కాసంలో అక్షయంలో షాపింగ్ చేసేద్దాం రావే అంటే ఓ ముడతలమైన చీర కట్టుకొని నాయం పడి వస్తా అంటే ఈ ఊళ్ళో ఉన్న మంది అంతా ముక్కు మీద ఏరేసుకొని చూసుకున్నారు వారి ముక్కు మీద ఏరేందుకు వేసుకుంటారు అవన్నీ బాధ్యత నా అదృష్టం మట్టి ఉండదు అనుకోవాలరా. నీ మొగుడు పరకాల తీసుకుపోడా షాపింగ్ చేయడా నీకు నచ్చిన సీర కొనడే కొనడా నీకు నచ్చిన బ్లౌజ్ కొనడే కొనడా అని లోకం అంతా అనవచ్చే వచ్చినాకనే మంచిది కట్టుకోకపోతున్నా అంటే నేను తెలియదు మరి ఇది ఎక్కడ వచ్చింది ఇదా ఇది కాకపోతే చిల్లు మరి ఊళ్ళో కొంటే అడగచ్చు కూడా తెలియదే కావాలి. అగో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి అడగని వాళ్ళు ఇస్తున్నాం మనకు మన ఇంటికి పట్టుకున్న తారే వాళ్ళు ఊళ్ళో కొంటే అడగచ్చు కూడా నాకు తెలియదు అనుకో. ఈ సొమ్ములు ఈ ముఖానికి ఉన్నాయి ఇది వరకు అరకెళ్ళి ఉప్పు వస్తుందా వీడికి అరకి రాకుండా అరకి ఉప్ప చేసుకున్నా నోటి వస్తుంటా బండ్లు కట్టినా అన్న కూడా ఇక జోరుదారు లేగల కట్టిన ఇగో ఇది ఇది ఈ కైల్ది మాది అది మైల్ది మాది ఈ కైల్ది కన్ను ముత్తాంది తప్పకసారి ఇంకొక దొరకపోతే ఇవే ఈ కోళ్ళాలు ఈ వారకాలం వాళ్ళు పోసుకొచ్చేనా ఇవి అరే వారిని తక్కువ చేస్తారా ఇప్పుడు గట్లున్నాయి కానీ వయసు అప్పుడు ఈ ఊళ్ళే బురద పోనాలు దున్ని 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 ఒక గట్లయినా పైన ఎరికేనా నీ ముళ్ళుగడ్డ పెట్టినిస్తా ఈ కళ్ళద్దారు ఎరికేనా అది ఊరగడ్డ చూస్తుంది మొత్తం మొత్తం ఉంటుంది అవతల ఈ పనులు కొంచెం సెక్రటరీ పెట్టు చెక్కిందా బందోబస్తు గడ్డెత్తానా దానికి అవతల దానికో పచ్చి గడ్డెత్తానా దీనికో వరి గడ్డెత్తానా దీనికో వరి గడ్డెత్తాను పల్లి పిండి పెడతాను రెండింటికి పచ్చిగడ్డి ఏందయ్యా అరే ఈ కళ్ళ దానికి దవడబాల ఉన్నది కాబట్టి అది ఏ గడ్డి చేసినా తింటది దానికి గట్లా పోదాంపా ఏ గడ్డి కావాలో ముందు గడ్డి తినేద్దు ఆగు పైసలు కొండగట్టు అంజన్న పండుగ జరిగే వేడుక అరే అది పక్కపండి నడవకుండా ఎట్టబోతారా ఎట్టు అంటే నేను కడకైతే ముందర ఫైర్ వేస్తాంది అందుకే ఇద్దరు ఒక పక్క ఉంటే నేను వేడి పడుతున్నాను నరుడంటే మొక్కేనా
మొక్కుకుంటామా అది ఆడుండే వాళ్ళురా అరవచతో వల్ల మరి అరే వెనక పక్క ఎన్ను రాసలేదా అందుకే నీకు పోతానా నీది అయిపోయాక నాకు నువ్వు ఎండు రాసుకుంటే నువ్వు నాకు తానం పోతావు గుండవునా నీకు నేను ఆసర కావాలి నువ్వు నాకు ఆసర కావాలి ఇగో నేను ఈత రావాలంటే నేను ముందర పక్క ఇట్లా దోసుకుంటా వెనక నా ముల్దారం పట్టుకొని నేను మునుగుతాను ఇట్లా లేపు తీర్థం వచ్చిన వాళ్ళు అయ్యా ఎవడల్లా గుళ్ళకి అచ్చులో తీర్థం వచ్చి నీ ముందారం అంటే ఇక నేర్పుతంటే పార్వతి పరమేనుడు ఈ గుళ్ళనే ఉన్నారు అని ఆ దేవుని దర్శనానికి పోకుండా మన దర్శనం చేస్తారయ్యా అందరు గుళ్ళ దర్శనానికి పోయి గుండంకానే పార్వతి పరమేశ్వరు జలకమాడతారు అమ్మ గుండం రాతానమో కోరుకున్నదే ఊడో ధర్మం చేయకున్నారు ధర్మపురి రాకపోయి రావాలి ధర్మపురి చేరుకొని ధర్మపురి గంగల తానవాడి గంగ ఒడ్డుకున్న శ్రీలక్ష్మి నరసింహస్వామి పూజ చేస్తూ ఉన్నారమ్మా భార్యాభర్తలు వస్తాండే చుట్టుబొట్టు పాతాల గంగలోని ఎండు గుంజలు బంగారు వెలుగులు శ్రీజల కొండ మీద ఉన్న పౌరమ్మిన కొండ భగవంతుడు మల్లయ్య పూజ చేస్తూ ఉన్నారా భార్యాభర్తలు దేవుడు నడు గుణములు పట్టణం రాతం లేదు చెయ్యని పూజ లేక బాయనమ్మా పట్టుకంతులు కనబడిపోతాను మడిచిపోతాను వాళ్ళు మూల జాన అయిపోతాను ఆటనమ్మా ఎన్ని పూజలు పట్టినా కానీ ఉన్నదన్న దేవుడు ఉన్నాను చెప్తలేడు లేదన్న దేవుడు లేదని చెప్తలేడు పట్టుకంతులు అందం అంత పడిచిపోతాను అయ్యో బామ ఎవరు చేసిన పాప మనమే చేసినవా బామ పెరిగే పిల్లగాల తరలి ఏమన్నా కొట్టినవా పశువుల మేసులో గడ్డి వల్ల గాలి పెట్టిన బామ తోడిసిన బావిలో మరేమన్నా కూర పోసినవా బామ భార్య భర్తలు పళ్ళు కొట్టుకొని వస్తాండే వచ్చాడు గౌరానికి వేణుగోపాల స్వామి గుళ్ళ కళ్ళ కూర్చున్నా సముద్రాల కొట్టుకున్నారు 12 దిక్కుల ప్రతాదంలో ఆనందంగా వండుకున్న వేణుగోపాల స్వామి గుడిని కళ్ళ కూర్చున్నా ఆ గుడి గారి ఏరుకున్నారు భార్య భర్తలు కాదు కట్టెల గుడి ఎట్లా ఉన్నది పాడబడ్డ గుళ్ళు పాత శివాలయమైనా
నాదా పాడబడ్డ కూడా రోసింది రాదు రోసిందే పాటికత్తదు కట్టబడ్డ తల్లికే నడిగాను సుఖం వస్తుంది అన్నారు అని ఆ భార్య భర్తల ఒడుకుడు అది ఒడుకుంటే సముద్రాల ఒడుకు గంగలోన తానం చేసి ఆ గుళ్ళో ఏరుకొని సిరిసి కింది పెట్టి సిరిప్రాల మీద పెట్టి ఒంటి కాలు వరదవులు పూజలు ఎట్లా చేస్తూ ఉన్నారు భార్య నాదా దొరుకుతాయి గుడి కాడ మనకు సంతానం దొరకలేక భార్య భర్తల ప్రాణం గుడి కాడ వేరే పర్వాలేదు మన పంతం కింద పడ్డ పర్వాలేదు మన మాంసం మట్టి పాలైనా పర్వాలేదు నాదా లేక పిల్లలు లేక ఆ రోజు చచ్చినోళ్ళమే ఈ రోజు చచ్చినోళ్ళమే దేవుడు అన్న కాడోన మాట చెప్పేదాకా పూజ భిన్నం చెయ్యొద్దు అని భార్య భర్తలు ఎట్లా పూజ చేస్తాను తల్లులారా హరమబులో
దేవుడి మొక్క